గుంటూరు రణరంగంగా మారింది. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి రాంబాబు సారీ చెప్పాల్సిందేనంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు కర్రలతో అంబటి నివాసంపై అటాక్ చేశారు. బండరాళ్లతో కార్లను ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పూల కుండీలను డోర్లపై విసిరారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు వెనక్కు తగ్గలేదు. అంబటి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. చూడొచ్చు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారనేది. గుంటూరు రణరంగంగా మారింది. అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి రాంబాబు సారీ చెప్పాల్సిందేనంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు కర్రలతో అంబటి నివాసంపై అటాక్ చేశారు. బండరాళ్లతో కార్లను ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పూల కుండీలను డోర్లపై విసిరారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు వెనక్కు తగ్గలేదు. అంబటి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విఫలమయ్యారు. ఎందుకంటే పెద్ద పెట్టున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గుంపులుగా చేతులు కర్రలతో రాళ్లతో దాడికి తెగబడ్డారు. వారిని నిలువరించలేకపోయారు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. టీడీపీ మహిళా నేతలు చెప్పులు చూపించడం, రాళ్లు కర్రలతో దాడి చేస్తున్నారు. భయంతో లోపలే అంబటి రాంబాబు ఉన్నారు. లడ్డూ వ్యవహారం చినికి చినికి గాలివాన్లా మారింది. తిరుమల లడ్డూను కల్తీ చేసి మహాపాపం చేశారంటూ నిన్న గుంటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీనికి కౌంటర్గా ఇవాళ వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. లడ్డూ కల్తీ అంటూ ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు అంబటి రాంబాబు. అనంతరం తిరిగి వస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డు తగిలారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంబటి వెళ్తున్నారంటూ ఆయన కారును అడ్డుకున్నారు. పోలీసులు టీడీపీ వాళ్ళను అడ్డుకొని పంపించారు. అయితే తనను అడ్డుకోవడంతో ఆగ్రహించిన అంబటి కారులో నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు మహిళా కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు అంబటి రాంబాబు. తన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని, తనను బూతులు తిట్టిన వారినే తిట్టానన్నారు ఆయన. తానలా మాట్లాడకుండా ఉండాల్సిందే అన్నారు. ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యానని చెప్పారు అంబటి. అయితే అరెస్టుకు భయపడి ఇది చెప్పడం లేదని, అరెస్టు చేస్తారా చేసుకోండి, తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని, తనను అరెస్టు చేస్తారని ఆయన ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సంగతి తేలుస్తానంటూ ఫైర్ అయ్యారు. అంబటి ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ ఆయన ఇంటికి భారీగా తరలి వచ్చారు టీడీపీ శ్రేణులు. వస్తూనే అటాక్ చేశారు. రాళ్లు కర్రలతో దాడి చేశారు. ప్రస్తుతం దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పోస్ట్